హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు ఎగ్జామ్ మనకి రేపు ఎల్లుండే ఉంది. సో మనకి 27th 28th నవంబర్న ఎగ్జామ్స్ ఉన్నాయి. మనము 500 MCQ సిరీస్ని స్టార్ట్ చేసుకొని ఇప్పటికీ 17 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఒక్కొక్క దాంట్లో మనము 25 క్వశ్చన్స్ కవర్ చేసుకున్నాము. ఇప్పటివరకు కంటిన్యూస్గా రెగ్యులర్గా ఒక 3-4 క్లాసెస్ పెడుతూ మధ్య మధ్యలో మనము ఏపీ హిస్టరీ, మోడర్న్ ఏపీ హిస్టరీ వీడియోస్ పెట్టినాము. అట్లానే రిమైనింగ్ అప్డేట్స్ కూడా అన్నీ ఇస్తూ వచ్చాము. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేసుకోలేదు అని అనుకుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతైనా అవసరము. మా ఛానల్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో వెళ్ళే ముందుగా గ్రాండ్ టెస్ట్లకి ఇంకా ఎవరన్నా తీసుకోవాలనుకుంటే టైం లేదు, కానీ ఇంకా తీసుకోవాలి. లాస్ట్ మూమెంట్లో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కేవలం 99 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి కాంటాక్ట్ నెంబర్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాము. 9441541828 నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ. లెట్ స్టార్ట్ టుడేస్ క్లాస్. మరియప్పన్ తంగవేలు అండ్ శరద్ కుమార్ హూ ఓన్ మెడల్స్ ఇన్ టోక్యో పారా ఒలింపిక్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్? టోక్యో పారా ఒలింపిక్స్లో మెడల్స్ సాధించినటువంటి మరియప్పన్ తంగవేలు, శరత్ కుమారు ఏ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు? వెయిట్ లిఫ్టింగు, షూటింగు, హై జంపు, జావలిన్ త్రో. సో ఆన్సరు హై జంపు, సి. ఆన్ విచ్ డేట్ ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే? ఇంటర్నేషనల్ వైజ్గా ఈక్వల్ పే డే ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు? సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 20, 21, 15. సెప్టెంబర్ 18 ఏ. వాట్ ఈస్ ద ఐయుసిఎన్ స్టేటస్ ఆఫ్ ద హంబోల్డ్ పెంగ్విన్ దట్ వాజ్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ? హంబోల్డ్ పెంగ్విన్, ఎర్రవాడి డాల్ఫిను, ఇట్లా రకరకాలుగా మనకి ఎక్కడెక్కడ దొరుకుతాయి, వాటి స్టేటస్ ఏంటనేది మనకి ఇంపార్టెంట్. లిస్ట్ కన్సర్న్, ఎండేంజర్డ్, క్రిటికల్ ఎంజేండర్డ్, వల్నరబుల్. సో ఆన్సరు వల్నరబుల్, డి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ హ్యాస్ అన్వీల్డ్ ద భూదాన్ గ్రోవ్ ప్లాక్యూ ఇన్ విచ్ కంట్రీ? భూదాన్ గ్రోవ్ అనేది ఏ కంట్రీలో ఆయన ఎక్స్టర్నల్ మినిస్టర్స్ అయినటువంటి ఎస్ జైశంకర్ గారు లాంచ్ చేశారు? యుఎస్ఏ, యూకే, ఫ్రాన్సు, ఇజ్రాయెల్. సో ఆన్సర్ డి, ఇజ్రాయెల్. విచ్ కంట్రీ హ్యాజ్ సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ప్లాంటెడ్ ఏ పిగ్ కిడ్నీ ఇంటూ ఏ మ్యాన్? హ్యూమన్ పిగ్ కిడ్నీ, దాన్ని హ్యూమన్స్కి అమర్చి సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి కంట్రీ ఏది? ఇండియా, యుఎస్ఏ, రష్యా, చైనా. ఆన్సరు యుఎస్ఏ, బి. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్డ్ ఫర్ ద ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ డిపాజిట్స్ ఫర్ 2020-21? ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ఫిక్స్ చేసినటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఎంత? సో డి, 8.5%. సో మన కరెంట్ అఫైర్స్ బేస్ మీద ఎక్కువగా పోతున్నాము. విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ సెట్ టు కమెన్స్ ద సెన్సెస్ ఆఫ్ ఇండస్ రివర్ డాల్ఫిన్స్? మొత్తం ఈ డాల్ఫిన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి సెన్సెస్ తీసుకునే దానికోసం ఏ స్టేటు ముందుకు వచ్చింది? వెస్ట్ బెంగాల్, పంజాబ్, హర్యానా, బీహారు. సో ఆన్సరు పంజాబ్, బి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సర్క్యూట్ ట్రైన్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద ఐఆర్సిటీసీ టు బూస్ట్ డొమెస్టిక్ రిలీజియస్ టూరిజం? డొమెస్టిక్గా ఇండియాలో రిలీజియస్ టూరిజం డెవలప్ చేసేదానికి, బూస్ట్ చేసేదానికి ఐఆర్సిటీసీ ఒక సర్క్యూట్ ట్రైన్ లాంచ్ చేసింది. దాని పేరేంటి? శ్రీ రామాయణ యాత్ర ట్రైన్, మహాభారత, వెలంకని, దర్గా. సో ఆన్సర్ ఏ, శ్రీ రామాయణ యాత్ర ట్రైన్. విచ్ ఏజెన్సీ ఆర్ ఆర్గనైజేషన్ బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ డ్రోన్ డిఫెన్స్ డోమ్? ఇంద్రజల్. ఇంద్రజల్ అనేది ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ డ్రోన్ డిఫెన్స్. సో డిఆర్డిఓ, ఇస్రో, ఎల్ఎన్టీ, గ్రీన్ రోబోటిక్స్. సో ఆన్సర్ డి, గ్రీన్ రోబోటిక్స్ వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు. విచ్ స్టేట్ రీసెంట్లీ బికేమ్ ద 5th ఇండియన్ స్టేట్ అండ్ 125th గ్లోబల్ స్టేట్ టు జాయిన్ ది అండర్ 2 కోalition? అండర్ 2 కోalition అనే దాంట్లో జాయిన్ అయినటువంటి 5th ఇండియన్ స్టేట్ ఏది? హర్యానా, గోవా, బీహారు, మహారాష్ట్ర. సో ఆన్సరు డి, మహారాష్ట్ర. విచ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ ఆర్గనైజ్డ్ ద వరల్డ్స్ యూనివర్సిటీస్ సమ్మిట్? వరల్డ్స్ యూనివర్సిటీ సమ్మిట్ని ఏ ఆర్గనైజేషను, ఏ యూనివర్సిటీ ఆర్గనైజ్ చేసింది? సో ఆన్సరు సి, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ.
The National Mission on Urban Livelihood Mission for 2019-20 under the Ministry of Housing and Urban Affairs, which state has bagged the first position in Spark Systematic Progressive and Real-Time Rankings? ఇంట్లో ఫస్ట్ ఏ స్టేట్కి వచ్చింది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ. సో ఆన్సరు తెలంగాణ. Who among these acted as a chief minister of the Uttarakhand and for one day on the occasion of National Girl Child's Day? నేషనల్ గర్ల్ చైల్డ్ డే జరిగినప్పుడు ఎవరు ఒకరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు? సృష్టి సింగ్, మాన్యా సింగ్, మనికా సికందు, సృష్టి గోస్వామి. సో ఆన్సరు సృష్టి గోస్వామి. 4. United Nations General Assembly adopted the resolution on February 3 declaring 2021 as a international year of, ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క ఇయర్గా డిక్లేర్ చేస్తారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చరు, నర్స్ అండ్ మిడ్వైఫ్, మోడరేషను, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో 4th ఆప్షను ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. Remembering the sufferings of people during the partition of the country, the central government has decided to celebrate Partition Honors Remembers Day from every year from now on. ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్న పార్టిషన్ హానర్స్, విభజనకు సంబంధించి వాటికి రిమెంబరెన్స్ డేని ఏ రోజున జరుపుకోవాలనుకుంటున్నారు? సో ఆన్సరు డి, 4th ఆప్షను January 25. Which state police has set up the first special cyber lab in the country to investigate crimes against women and children? ఫస్ట్ సైబర్ స్పెషల్ ల్యాబ్ ఇన్ ద కంట్రీ ఎవరు ఏర్పాటు చేశారు? తమిళనాడు. సి. విచ్ ఆర్గనైజేషన్ an affiliate to the United Nations has come up forward to work with the village and secretariat system by the state government of Andhra Pradesh? స్టేట్ గవర్నమెంట్ అదే వార్డ్ విలేజ్ సెక్రటేరియట్, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలకు సంబంధించి వాటితో వర్క్ చేసేదానికి ఏ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చింది? యునెస్కో. On the occasion of the 75th anniversary of India's independence by August 15, 2022, the central government has decided to hold the 75th Independence Day celebrations under which of the following program? ఈ ప్రోగ్రామ్ పేరుతో మనకి చాలా చాలా రకాలుగా మనకి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా తిరుగుతూ వచ్చాయి. సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. సి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. By what name Prime Minister Narendra Modi has said that Union Ministry of Water is launching a campaign on the management of ponds and canals to make full use of rainwater? పాండ్స్, కెనాల్స్ని బాగా యూజ్ చేసుకొని రెయిన్ వాటర్ని అంతా కూడా మనం స్టోర్ చేసుకునే దాని కొరకు ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు. దాని యొక్క పేరేంటి? ఆన్సరు ఏ, క్యాచ్ ద రెయిన్ 100 days. విచ్ స్పైస్ షిప్ made of the advanced technology is also known as ECG of Indian Ocean? ECG of Indian Ocean. So INS Dhruv. C. The solar radiation coming to earth is called, ఎర్త్ ద్వారా మనకి రేడియేషన్ వస్తుంది కదా, దాన్ని ఏమంటారు? రేడియంట్ ఎనర్జీ, ఇన్సోలేషను, సన్షైను, టెరిస్టేరియల్ రేడియేషను. సో ఆన్సరు ఇన్సోలేషన్. వేర్ ఆర్ ద యూకలిప్టస్ ట్రీస్ ఫౌండ్? కింద ఇవ్వబడినటువంటి వాటిల్లో యూకలిప్టస్ ట్రీస్ ఎక్కువగా అబండెన్స్గా మనకి ఎక్కడ దొరుకుతాయి? మిజో హిల్స్, నాగా హిల్స్, మణిపూర్ హిల్స్, నీలగిరి హిల్స్. సో ఆన్సరు నీలగిరి హిల్స్, 4th ఆప్షన్. ద ప్రొవిన్స్ ఆఫ్ బెంగాల్ వాజ్ పార్టిషన్డ్ బై, ఇది అందరికీ కూడా తెలిసే ఉంటుంది. బెంగాల్ని ఎవరు పార్టిషన్ చేసినారు, డివైడ్ చేసినారు? 1905లో లార్డ్ కర్జన్, 4th ఆప్షన్. ద రివాల్ట్ ఆఫ్ 1857 ఎట్ లక్నో వాజ్ లెడ్ బై,
1857 సిపాయిల తిరుగుబాటు రకరకాల ప్లేసెస్లో, లక్నో, బీహార్, ఇటు రకరకాల ప్లేసెస్లో కొంతమంది మనం లీడ్ చేశారు. వాటిని కూడా అడుగుతారు, ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి దీనికి ఆన్సర్ చూసుకుంటే బేగం ఆఫ్ అవధ్ ఆమె లీడ్ చేశారు. హూ వాజ్ ద లీడర్ ఆఫ్ ముండా రెబెలియన్? పిజెంట్స్ అప్రైజింగ్స్, ఫార్మర్స్ అప్రైజింగ్స్, ప్రొటెక్ట్స్ ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క ముండా రెబెలియన్కి ఎవరు లీడర్గా ఉన్నారు? సో ఆన్సరు ఏ. సో ఇక్కడితో మనం పార్ట్ 18 కూడా కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అమ్యూజింగ్ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. అలానే నోటిఫికేషన్ బిల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మనము రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉన్నాము. రోజుకి రకరకాల అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూనే ఉన్నాము. మంచి వాల్యూడ్ కంటెంట్తో ఇస్తున్నాం కాబట్టి సో మేము మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలానే టెస్ట్ సిరీస్ ఇంకా ఎవరైనా ఆలోచిస్తూ జాయిన్ అవ్వాలనుకుంటుంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. కీప్ రీడింగ్స్.